మధుమేహ హర చూర్ణం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సోంపు, వాము, గుడుచి, గోరక్ ముండి, చిత్రక, వేపాకు పొడి, చందనం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా, కలుపుదామా? ఎస్, ఇవి మనం అన్ని కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవచ్చు. పౌడర్స్ అన్నీ ఉన్నవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. విత్ రా ఫార్మ్స్ ఉన్నాయి చూసారు, వీటిని కొంచెం మనం కల్వంలో వేసి దంచేద్దాం. ఓకే, అయితే కల్వం తీసుకొస్తా, వేసేసేయండి మ్యామ్. కల్వంలో ఓకే, ఒక స్పూను వాము తీసుకుంటున్నామండి మనం ఇక్కడ. ఎందుకు అని అంటే ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, మీరు హాఫ్ తీసుకున్నా, 1 స్పూన్ తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీస్లో. అలాగే ఒక స్పూను సోంపు తీసుకుంటున్నాము. సో ఇవి చిత్రక, ఇంకా ఇది కూడా చిత్రక, దీన్ని మనం ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. 2 సరిపోతుందా? ఒకవేళ మీకు చిత్రక పౌడర్ కూడా దొరికితే మాత్రం అది కూడా తీసేసుకోవచ్చు, షాప్లోనే పౌడర్ ఫామ్లో ఉంటాయి. సో ఈజీగా కూడా ఉంటుంది కలపడానికి. ఓకే, ఇవి మనము మెత్తగా చూర్ణం లాగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి కొంచెం కచ్చా పచ్చగా అనమాట. ఇక్కడ మనం అంటే మరి ఎక్కువ మెత్తగా అవ్వలేదు. ఇక్కడ మనం రోట్లో దంచుకున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అట్లనే ఉన్నాయి. అలానే దంచేసుకొని నేను ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం మేడం అడిగేద్దాం. మ్యామ్ రెడీ అయిపోయింది. దానిలో నుంచి మనం ఒక స్పూన్ తీసుకున్నాము. ఓకే, ఈక్వల్ క్వాంటిటీస్ అనుకున్నాం కదా. ఒక స్పూను ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి వేసేది మొత్తం వేసేనా? వద్దు. అండ్ ఇప్పుడు మనం గోరక్ ముండి వేసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇది 1.5 స్పూన్ వేసుకున్నాం కదా. సో ఇది 1/2 స్పూన్గా అనిపిస్తుంది. ఇది ఒక 1/2 స్పూన్. ఓకే, తర్వాత వేపాకు చూర్ణం, ఇది ఒక 1/2 స్పూన్. ఓకే, తర్వాత తిప్పతీగ అంటే గుడుచి, ఇది ఒక 1/2 స్పూన్. తర్వాత చందనం, ఇది కూడా ఒక 1/2 స్పూన్. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని సో ఇలా మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్నాక సో దీన్ని ఒక స్పూన్ చెప్పిన, అంటే ఒక కంప్లీట్ స్పూన్ చెప్పిన, ఇంత క్వాంటిటీ చెప్పిన రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అది ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్ కానివ్వండి, 2 కూడా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొవ్వు కూడా కరిగిపోతుంది, అధిక కొవ్వు కూడా కరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే మనలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగర్, డయాబెటీస్ వల్ల మనకి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాటన్నింటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ మన చూర్ణం ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ముఖ్యంగా మనకి అధిక షుగర్ లెవెల్స్ అంటే హైపర్ గ్లైసిమియా అంటారు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే ఎక్కువగా దాహంగా ఉండడం, సో రిపీటెడ్గా వాళ్ళు వాటర్ తాగుతూనే ఉండాలనిపించడం, ఎక్కువగా ఆకలి వేయడము, అలానే యూరినేషన్ కూడా ఎక్కువగా ఉండడం, ఈ 3 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువైనాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఒకసారి పరీక్ష కూడా చేసుకొని దానికి తగ్గట్టుగా మెజర్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసుకున్నది చూర్ణము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అట్లీస్ట్ ఒక 1 మంత్ వరకు మనం వాడుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కదా. సో ఇవి మనకి ఈజీగా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ మనం తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఒక 1 మంత్కి మాత్రం మళ్ళీ మనం రిప్లేస్ చేసేసుకోవాలి. సో ఇది వాడుతున్నాం కదా అని టాబ్లెట్స్ మానకూడదు, అస్సలు మానకూడదు. ఎందుకంటే ఇది మనకి సబ్స్టిట్యూట్గా, అంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచి న్యాచురల్గానే మన బాడీ రెస్పాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం వేసుకునే టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే మనకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అవి కూడా. బట్ ఇవేంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్. అండ్ ఆయుర్వేదిక్ మందులు కొంచెం దీర్ఘకాలికంగా సమస్యలని కొంచెం టైం తీసుకున్నప్పటికీ అది నివారిస్తుంది. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా ఇది మనకు పనిచేస్తుంది. కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా మానకూడదు. ఓకే,
సో విన్నారు కదా, ఇక్కడ మనం అయితే కనుక మధుమేహ హర చూర్ణం అయితే తయారు చేసేసుకున్నాము. చాలా సింపుల్. చక్కగా మనం కావాల్సిన చూర్ణాలన్నీ తెచ్చేసుకొని ఏవేవి ఎంత క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోవాలి అనేది చూపించారు. సో ఒకవేళ మీకు తెలీదు, మర్చిపోయారు అని అనుకున్నప్పుడు ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం అని చెప్పి కొట్టేస్తే చక్కగా వచ్చేస్తాయి అనమాట. మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి, సంజీవిని లాంటి ఔషధాలన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, మిగతావన్నీ మనం జయించగలం. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి అంటే షుగర్ పేషెంట్స్కి ఎంతో ఉపయుక్తకరమైన సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధుమేహ ఆహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోంపు, వాము, గుడుచి, గోరక్ ముండి, చిత్రక, వేపాకు పొడి, చందనం. మధుమేహ హర చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకుని అందులో 1 చెంచా వాము, 1 చెంచా సోంపు, కొద్దిగా చిత్రక వేసి మెత్తగా చూర్ణం లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి చేసుకున్న మిశ్రమాన్ని 1/2 చెంచా, అలాగే 1/2 చెంచా గోరక్ ముండి, 1/2 చెంచా వేపాకు పొడి, 1/2 చెంచా చిత్రక, 1/2 చెంచా చందనము వేసి కలుపుకుంటే ఇమ్యూనిటీని పెంచి అధిక షుగర్ లెవెల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడమే కాకుండా షుగర్ పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్లో ఉండటానికి ఎంతో ఉపయుక్తకరమైన మధుమేహ హర చూర్ణం రెడీ.